and we are still learning and trying to improve further on it, sir. Thank you, sir. That's good. Congratulations. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కడప యాజ్ ఎ పైలట్ తీసుకొని ఆల్ చిల్డ్రన్ని చెక్ చేయండి. హెల్త్ ఏదైతే మన ప్రోగ్రాంలో క్లినికల్ టెస్టులు ఉన్నాయో కలెక్టర్ గారు మీరు అది కూడా నోట్ చేసుకోండి. ప్రియారిటీ ప్రకారం ఫస్ట్ ప్రియారిటీ స్టూడెంట్స్కి పెట్టి చేద్దాం. చేసినప్పుడు మీకు డెఫిషియన్సీస్ వస్తాయి. ఆ డెఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్ చేయండి. దానికి ఏమేమి కావాలనేది వర్కౌట్ చేద్దాం. అది అయిన తర్వాత మీరు నాకు దిస్ వెరీ గుడ్ థింగ్, స్మార్ట్ కిచెన్ అండ్ ఆల్సో హబ్ అండ్ స్పోక్ మోడల్, ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేశారు, న్యూట్రిషనిస్టులు పెట్టారు. దీన్ని బేస్ చేసుకొని టైమ్ అండ్ అగైన్ సప్లిమెంట్స్ మీరు ఇస్తారు. హెల్త్లో అవసరమైతే ఏదైనా మైక్రో న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వల్నరబుల్ స్టూడెంట్స్ తీసుకొని అనిమియా, జీరో అనిమియా ఇస్ అవర్ గోల్. ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఎట్టు పెట్టాలి, అలాంటివి మైక్రో న్యూట్రియంట్స్ని మీరు ఇస్తారు. వీళ్ళు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఇది ఇస్తారు బ్యాలెన్స్కి ఏం కావాలని. ఈ రెండు వర్కౌట్ చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ నేచురల్ ఫార్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ పెట్టేయండి. ఈ స్కూల్స్కి ఇచ్చేటన్నీ కూడా క్లియర్గా. దిస్ విల్ బి ది యాజ్ ఆన్ టుడే ఫార్మర్స్ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం, కొనేవాళ్ళు లేరనే పరిస్థితి వచ్చారు. అది పెడితే హెల్త్ ఇంపాక్ట్ కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. 40 లక్షల మంది స్టూడెంట్స్ మీకు ఈజీగా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం మనం, అది కూడా వస్తుంది. రెండోది ఇక్కడ మనకు సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు మీరు, ఆల్ స్టాండర్డ్స్ ఎవ్రీథింగ్. ఐ రియల్ అప్రిషియేట్. ప్రొవిజన్స్ మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ప్రొవిజన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రొవిజన్స్ ఇది పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో, లేకుంటే ఎక్కడికక్కడ చెకింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే చెకింగ్ సిస్టమ్ కూడా ఒకసారి స్టడీ చేయండి మీరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాంట్లో ఏ ఫారిన్ మెటీరియల్ లేకుండా, ఎంట్రిక్లో లేకుంటే ఇంకోటో ఏది లేకుండా, స్టోన్ లేకుండా పర్ఫెక్ట్గా స్క్రీనింగ్ చేసేస్తున్నారు. అది కూడా మీరు 1 lakh స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అది కూడా వర్కౌట్ చేయండి. రైతు బజార్లు కూడా చూడమ్మా, మీరు కూడా రైతు బజార్లు, ఆల్ రైతు బజార్లో నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ వస్తున్నాయి. ఆల్ కలెక్టర్స్ మీరు రాసుకోండి. సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ ఆల్ రైతు బజార్లకు వెళ్ళాలి. ఫేజ్ 1 వెళితే అక్కడి నుంచి డోర్ డెలివరీ కూడా పెట్టండి. రైతు బజార్ నుంచి డోర్ డెలివరీ కూడా. ఆల్రెడీ వైజాగ్లో స్టార్ట్ చేశాం సార్. అదే అన్ని ఆ మోడల్ అన్నిటికల్లా పెట్టండి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ప్రొక్యూర్మెంట్ కూడా మోడల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. వాళ్ళే వస్తారు, ఎట్లా వస్తారని మీరు కూడా వాళ్ళకి గైడ్ చేయండి. ఎప్పటికప్పుడు ఈజీ అయిపోతుంది. విజయ్ కుమార్ గారు, ప్రమోషన్కి మన కన్జంప్షన్ వస్తే హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అయిందో మనకు ఒక ఐడియా వస్తుంది. మేము సంజీవిని ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. సంజీవిని ప్రాజెక్ట్లో ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో లింక్ పెడుతున్నాను. దాన్ని నేచురల్ ఫార్మింగ్లో వచ్చినటువంటి ఫుడ్ తింటే హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అని క్వాంటిఫై చేయాలనుకుంటున్నాం. ఐ రియల్ అప్రిషియేట్ యూ. గుడ్. ఇట్ ఈజ్ ఒక మాటలో చెప్పాలంటే ఇది కొంచెం డిజార్గనైజ్డ్ ఇష్యూ. ఇది దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి స్టెప్ బై స్టెప్ ఎందుకంటే స్కాటర్డ్ విలేజెస్ త్రూఅవుట్ ది డిస్ట్రిక్ట్, ఎవరి ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది. ఆ రోజు మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టినప్పుడు నాకు ఐడియా ఉంది. కట్టెల పొయ్యి ఇచ్చాం. కట్టెల పొయ్యి నుంచి అక్కడి నుంచి సమస్యలు వచ్చాయి. తర్వాత గ్యాస్ ఇచ్చాం. ఆ వంట చేయాలంటే ఎవరిని పెట్టాలంటే డాక్రా ఉమెన్ పెట్టాం. చాలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు స్మార్ట్ కిచెన్కి వచ్చాం. ఈ స్మార్ట్ కిచెన్ నుంచి స్మార్ట్ హెల్త్, స్మార్ట్ చిల్డ్రన్కి తీసుకెళ్ళాలి. న్యూట్రిషన్ కూడా తీసుకెళ్ళాలి. మీరు అది వర్కౌట్ చేయండి ప్లీజ్. సార్ కడపలో జస్ట్ వన్ సెకండ్ సార్. ఇప్పుడు శ్రీధర్ గారు చూపించిన దానిపైన వీ హ్యావ్ షోకేస్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన ధర్మేంద్ర ప్రధాన్ గారు పర్సనల్గా ఈ వాచ్ దిస్ అండ్ బాగా నచ్చింది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ ల్యాండ్.
సో మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ బేస్డ్ ఆన్ ద క్లస్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డోంట్ గో బేస్డ్ ఆన్ మండల్. మండల్ ఇస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మీ అడ్మినిస్ట్రేషన్, బట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వి యూస్ క్లస్టర్, బికాస్ క్లస్టర్ డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ బట్టి మేము డిజైన్ చేసాం కనుక. సో ఆ క్లస్టర్ తీసుకొని మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేస్తే యుద్ధ ప్రాతిపదికంగా విల్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్. ఐ నాట్ రిక్వెస్ట్ కలెక్టర్స్ ఆల్సో టు విజిట్ దిస్. ఎందుకంటే మీరు చూడాలి, సీయింగ్ ఇస్ బిలీవింగ్, ద క్వాలిటీ, ద ఫిట్, ఫినిష్, ఇంక్లూడింగ్ డ్రైనేజ్, ఎవ్రీథింగ్ ఇస్ రియల్లీ థాట్ త్రూ. We have to appreciate Collector Kadapa, really thought through. Lot of application of mind is there. So please visit. We'll also send drawings, but మీరు కూడా visit చేసి దయచేసి చూడండి. All collectors should go and visit. There is nothing wrong in it. Seeing is belief. You go and visit and then come back. And also, ఈ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు అకేషనల్గా ఎక్కడైతే పైనీర్ చేశారో వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఆల్ కలెక్టర్ షుడ్ విజిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. పెద్ద కష్టం కాదు, విజిట్ చేస్తే మీకు ఒక నమ్మకం వస్తుంది, మీలో కూడా థాట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఆలోచన విధానం మారుతుంది. ప్లీజ్ Sir, Kadapalo, can they expand to hostels also on the residential schools? So everywhere that's you what, do sir. it. All schools ని కవర్ చేస్తే బాగుంటుంది సార్. అన్ని స్కూల్స్ పెట్టండి. సార్ అంగన్వాడీ సెంటర్స్ కూడా వీఆర్ వర్కింగ్ ఇన్ వన్ మండల్ సార్. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మార్నింగ్ ఇచ్చే మీల్ ఏదైతే ఉందో సార్, కెన్ వీ ప్రిపేర్ యూజింగ్ ద సేమ్ కిచెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. అది నేనేమంటారు, ఆఫ్టర్ టెస్టింగ్ మీరు అంగన్వాడీలు చేసిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేకపోతే వెల్ఫేర్ స్కూల్స్ కానీ అవి కూడా ఇంటిగ్రేట్ చేయండి. హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్టార్ బక్స్, యూనిఫామ్ స్టాండర్డ్ శానిటేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇఫ్ యూ బ్రింగ్ దట్, స్టూడెంట్స్ దే హెల్త్ కూడా ట్రెమెండస్గా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని కూడా మీరు సెమీకే కుక్కుడు కానీ అటువంటి మెథడ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ పెట్టుకోండి. వాళ్ళ మోడల్ స్టడీ చేయండి. ఇంకా గుడ్, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. రియలీ ఐ అప్రిషియేట్ కలెక్టర్ కడప. ఇట్ విల్ బి మోడల్ ఫర్ ది నేషన్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మోడల్ ఫర్ ది నేషన్. ఇవన్నీ కూడా మీరు చేసే బెస్ట్ ప్రాక్టీస్ అని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కంట్రీకి ఒక మోడల్స్ అవుతాయి. గుడ్ లక్. నెక్స్ట్. Good morning, sir. From Anantapur, sir. So we were working on a revenue department digitization project, sir. The aim is to improve service delivery, sir, through increased transparency, sir. Sir, in the first phase, we have thought through in 3 phases, sir. The first phase, the idea was to digitize the existing base records of revenue department, sir. Already RSR, FMP and village map is digitized, sir, through DLRMP, sir. But other documents like 10(1), 1B, TKT register, sealing registers, dispute register, none of these are in a digitized form, sir. This is all these records are in a physical format, sir. So if we have to do a file, sir, we have to check this physical record and then only the Tahsildar will be able to do a file, sir. So the first aim in the phase 1 was to digitize all these base records so that all these records will be available within a website, sir, probably in Webland, sir. Any person across the revenue department and even for the public also, they will be able to access each and every record online, sir. Both digital, sir, Adangals are in digital format, sir, so we consume that through an API from Webland, whereas all the physical records were scanned and the cost of the scanning was very low, sir, hardly 3 lakhs, because we hosted the data in state data center, sir, and access through API, sir. Only the hosting cost of website was the cost, sir, and scanning was done through CAM scanner, sir, only mobile, sir. There was no hardware procurement also, sir. So the first phase 1 was digitization, sir. The second phase, sir, phase 1A, it is creating a survey number library as well as a search. Sir, if I want to search for a survey number 1 in one village, sir, if I can click on the survey number 1, all the extracted records, RSR, village map, Adangals and sealing registers, DKT register, all has to be shown in one single click, sir. And with the help of RTGS, sir, we are working with RTGS, a little bit of OCR, sir, character recognition, we will be able to create a chat GPT like for agent, which will give us an overview of the entire survey number, sir. For survey number 1, RSR, this name is the Adangals, subsequently this transaction has happened. So all that will be given by the agent only, sir. So this will act as the first step for
approving a file, sir. So this will be the base for the file, and on top of it, the officer can work on this content, sir. Sir, second phase, we have not done it, sir. It is only in the design phase, sir. It is a revenue office tool, sir. The input will be from only two places, sir. One is AP7 and second is PGRS, sir. No other input will be taken. Both these inputs, sir, this data will go to Webland only, sir. Within Webland, since we have digitized all the records and we have this AA agent functionality, sir, there will be an office tool inside Webland only, sir, so that each of these AP7 and PGRS petitions will be tracked inside the Webland, sir. And once the officer passes an order, sir, based on the order only, automatically Webland get updated, sir. There is no need of a person putting a digital key separately and updating the Webland based on some proceedings, sir. Issuing the proceedings and updation in Webland become one and the same, sir. For doing this, sir, we need to have a federated architecture, sir, in which CCLA, collector, RDO and Tahsildar, the logins are already in Webland, sir, but we need to create logins of assignments, ROR, 22A and Daughterland, sir. These modules can be created with the help of RTGS, sir, and this input can be done through HRMS integration with the office order mapping tool, sir. So the officer will have the opportunity to map whichever is the employee who is available in his office, sir, because finally the decision is taken by CCLA, collector, RDO and Tahsildar. None of the senior assistant or junior assistant does not take a decision, sir. So it enables the officer also to map people based on the availability of manpower to each of the modules, sir. So current status is that, sir, phase 1 we have implemented it in Nellore and Anantapur, sir. Nellore all 100% records has been digitized, sir. Only manual addendum 78% has been done, sir. It will be done in another 1 or 2 months, sir. In Anantapur we have just started, sir. We have done only 3 major records we have done, sir. Maybe in another 3 months time we will be able to complete the entire digitization, sir. Phase 1A, sir, which is the survey number search is available, sir. The OCR and ChatGPT AI agent is being tested by RTGS, sir. If the technology is sufficient, sir, we will be able to roll it out, sir. Phase 2 is yet to start, sir. We have not done it, sir. So I would just like to show you some snapshots, sir. This is the login, sir. Second one is the dashboard, sir. This one is the upload option for the concerned mandal, sir. All these documents, 10.1, these are all physical records, sir, currently available only with the VRO or the Tahsildar, sir. So all these are scanned and uploaded, sir. So this will be a survey. Old documents, you are able to link it? Sir, for that we are doing this OCR, sir. Telugu it is not capturing very good, sir. English we are able to capture, sir. No, you search alternative technologies also. And continuously you do that. Everything should go online and also data warehousing. సార్ ఇది హ్యాండ్ రిటన్ తెలుగు కొంచెం ఇప్పుడు ఉన్న అప్లికేషన్స్ ఎక్కడ కూడా నాట్ దట్ ఎఫెక్టివ్ సార్. హ్యాండ్ రిటన్ తెలుగు సార్, డిజిటల్ తెలుగు. No, నేనేమంటాను దానికి కూడా రీసెర్చ్ చేయండి. ఇట్ ఈస్ పాసిబుల్, యూ గెట్ ఇట్ డన్. ఎస్ Sir, actually, Gemini will reach out to them. They have really improved handwritten Telugu affiliate. And అన్ని వాడుతున్న దానికి నాకు ఐడియా ఉంది. ఎస్ సో అది హ్యాండ్ రిటన్ తెలుగు Gemini బాగుంది సార్. మన మీటింగ్ అయింది. వర్కౌట్ చేయండి. ఒకసారి దింపైన కూర్చుంది. ఎస్ సార్. కూర్చొని నాకు అవన్నీ కూడా చేసి ఎయిదర్ ఆల్ రికార్డ్స్ షుడ్ బి ఇన్ వేర్ హౌసింగ్ ఆర్ ఇన్ క్లౌడ్. అప్పుడు మనకు ఇంకా ఎక్కడ మ్యానిపులేషన్ స్కోప్ ఉండదు. ఇప్పుడు ఏమైందంటే దేర్ ఆర్ ఆర్కైవ్స్ ఫర్ ఆల్ దీస్ రికార్డ్స్ ఐఎమ్ సీయింగ్. ఆ ఆర్కైవ్స్ని కూడా మేనేజ్ చేసేస్తున్నారు ఒకసారి డాక్యుమెంట్ ఇదైతే. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయనుకోండి, మ్యానిపులేషన్ స్కోపే ఉండదు, జీరో మ్యానిపులేషన్, దెన్ ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. యూ వర్క్ ఇట్ అవుట్. Sir, this is a library, sir. Just any person can see. It can be open to public also, sir, once you have linked with the blockchain or something, sir. That's all, sir. Thank you, sir. ఇక్కడ వెరీ గుడ్, ఒక స్మాల్ ఐడియా, ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. మొన్న ఎందుకో నాకు అనిపించింది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈసారి డిఫరెంట్గా పెడదామని. అప్పుడు కలెక్టర్స్ని అడిగి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ, మీరు వచ్చినప్పుడు 26 మంది అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఈసారి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ముందే పంపించమని ప్రపోజల్స్ ఒక 3 మెంబర్ కమిటీలో 4 మెంబర్ కమిటీ వేసాం, 3 మెంబర్ కమిటీ వేసాం. 3 మెంబర్ కమిటీ సెలెక్ట్ చేసినటివి టాప్ 5-6 ఇక్కడ తీసుకురావాలనుకున్నాం.
ఈసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి అందరిని అడిగాం, వచ్చిన దాంట్లో 6 సెలెక్ట్ చేశాం. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన దాంట్లో కూడా మీరు చూస్తే సూపర్ 50, FLN, ముస్తాబు, మాండేవ్ నుంచి, పాడేరు నుంచి, అది ఏలూరు నుంచి మార్పు, దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఛాంపియన్ ఫార్మర్, దిస్ ఇస్ ది సొల్యూషన్, హౌ టు ఇంప్రూవ్. అండ్ ఆల్సో కడప స్మార్ట్ కిచెన్. అదే సమయంలో అనంతపూర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం రెవెన్యూ రికార్డ్స్. నాకు ఒక ఛాలెంజ్గా ఉండేది 22A రికార్డ్స్ అన్ని ట్యాంపర్ చేయడం చాలా ప్రాబ్లం ఉంది. ఈ 6 వచ్చాయి. ఈ 6 కూడా ఇట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ అక్కడుండే పరిస్థితులను బట్టి, మీ ఆలోచన విధానాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎతికారు. ఐ రియల్ అప్రిషియేట్ యూ. దీనివల్ల ఇట్ ఈస్ ఒక గేమ్ చేంజర్ అవుతుంది. నేను ఇక్కడ కాపకుండా వాట్ ఐఎమ్ సేయింగ్, ఈ 6 మిగిలినటి మీరు అడాప్ట్ చేసుకోండి. ఈ 6 మార్పులు తీసుకొచ్చిన వ్యక్తులు ఛాంపియన్స్గా ఉంటారు ఆ ప్రోగ్రామ్కి. రాష్ట్రం మొత్తం మీరు గైడెన్స్ ఇస్తారు, ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తారు. అది లాజికల్గా తీసుకుపోయే వరకు మీరే దాన్ని హ్యాండ్ హోల్డ్ చేసి 100% స్టాచ్యురేషన్ వచ్చే వరకు, ఎఫిషియన్సీ పెరిగే వరకు తీసుకెళ్దాం. ఆల్ కలెక్టర్స్ వీలైనంత వరకు ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే మీరు 6 ఉన్నాయో, నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోపల మీరు విజిట్ చేసి, మీరు అడాప్ట్ చేసి, ఆ ఫలితాల్ని వాళ్ళు కూడా, ఇప్పుడు టెక్నాలజీ ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉన్నాయి, మీరు రియల్ టైంలో మానిటర్ చేసుకోవచ్చు. మీరు మానిటర్ చేసుకొని నాకు కంప్లీట్ చేయండి. అవి నాకు చాలాసార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాను, కానీ ఈ 1 year నాకు వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు రాలా. మేము చెప్పింది మీరు వినడం, మీరు చెప్పింది మేము వినడం, కానీ ఏది ప్రజలకు కావాలనో అవి ఎక్కువ మాట్లాడలేకపోయాం. ఇప్పుడు వే ఫార్వర్డ్, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బ్రేక్ త్రూ. ఐ రియల్ అప్రిషియేట్ యూ. దెన్ ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో మీరు చెప్పింది సరిగా పనిచేయకపోతే దాన్ని ఇంకొక బెస్ట్ ఇన్నోవేషన్కి వస్తే దాన్ని అడాప్ట్ చేసి మీ ఇన్నోవేషన్ అడుగు వదిలిపెడతాం. మీరు ఇన్నోవేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఐఎమ్ థింకింగ్ మీరు కాంపిటీషన్లో ఇంకా ఎక్కువ రావాలి. అందరికీ సమస్యలు ఉన్నాయి, ఫైండ్ ఎ సొల్యూషన్, కమ్ బ్యాక్. మీరు అమలు చేయండి, దాన్ని ఇది చేసుకోండి. నాకు నెక్స్ట్ కాన్ఫరెన్స్కి వచ్చే కొందికి ఈ 6, 10 కావాలి. కొంత సమయానికి టోటల్గా ఇన్నోవేషన్స్ అన్నీ కూడా క్షేత్రస్థాయి నుంచి రావాలి, జిల్లా నుంచి రావాలి. అప్పుడే మనకి ఇది ఒక మూమెంట్ వస్తుంది. అది టెక్నాలజికల్ బ్రేక్ త్రూ కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీలో, లేకపోతే ఇక్కడ కావచ్చు. మీకు కూడా అందరికి గుర్తుపెట్టుకోవాలి, RTIH ఉంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. అక్కడ ఇన్నోవేషన్స్ అన్నీ మనం ప్రమోట్ చేస్తున్నాం. అక్కడ కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వండి. అప్పుడు మీకు చాలా ఆలోచనలు వస్తాయి. ఏదైనా సరే విభిన్నంగా, మామూలు రొటీన్గా చూస్తే మీకు అన్నీ బాగున్నట్టు కనపడిస్తాయి. డిఫరెంట్గా మీరు అప్రోచ్ కానీ పెట్టగలిగితే మీకుండే సమస్యలన్నిటికీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారా? రిజిస్ట్రార్ మీరున్నారు? అంబేద్కర్ రాలేదు. ఎక్స్-ఇండియా లీవ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఒక మెసేజ్ నాకు వస్తే మార్నింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోతే 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. ఎగ్జాక్ట్గా 10 minutesలో రిజిస్ట్రేషన్ అయిపోయి ఒక్క పైసా లేకుండా పంపించే పరిస్థితికి వచ్చారు. రియల్గా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. దిస్ ఈజ్ ది వాళ్ళు చెప్పినప్పుడు మేము చాలా ఆఫీసులు పోయాం. 6 గంటలు, 10 గంటలు, 20 గంటలు, రోజులు, కరప్షన్ అన్నీ ఉన్నాయి. మీ ఆఫీసుకు పోతే 10 నిమిషాల్లో చేశారని చెప్పినప్పుడు నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యా, హ్యాపీగా ఫీల్ అయ్యా. అక్కడక్కడ టెక్నాలజీల లోపం కాదు, నిన్న ఈరోజంతా మీకు చెప్తున్నాను. వ్యక్తుల యొక్క సమర్థత,
అక్కడుండే ఆ వ్యవస్థ ఆ యూనిట్ రన్ చేసే వ్యక్తి చేసే మిస్చీఫ్ వల్ల కొద్దిగా మనకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇదే జరిగితే ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ మనం అనుకున్నది 17% కాదు. నిన్నే మీకు చెప్పాను ఒక మాట, ప్రపంచానికే ఒక నమూనాగా మనం తయారవుతాం. భారతదేశానికి అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర వచ్చి నేర్చుకునే పరిస్థితికి వస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత నేను అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కంగ్రాచులేషన్ ప్రసాద్ గారు, మీరు మీ రెవెన్యూ కమిషనర్ గారు ప్లస్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, గుడ్ లక్ మంత్రి గారిని కూడా. అలాగే సార్ ఆనంద్ గారు దీంతో పాటు ఈ 22A క్లియరింగ్ చాలా బాగా చేశారు సార్. ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకుని జాయింట్ సిట్టింగ్స్ పెట్టి విఆర్ఓలు ఆర్ఐలు అంటే ఇక్కడ ఇద్దరు వారు ఒకటి చేశారు, ఇక్కడ ఏలూరులో ఒకటి చేశారు. ఈ రెండు కూడా తీసుకొని ఏ మోడల్ బాగుందో ఎవరు దీన్ని బాపట్ల కూడా చేశారు. ఏమ్మా బాపట్ల కూడా చేశారు. బాపట్ల చేశారు. ఆ మోడల్స్ తీసుకొని మీరు ఒక మోడల్ తయారు చేయండి, అది కూడా మనం చేసి ముందుకు వెళ్ళిపోదాం. సరిపోతుంది. సిసిఎల్ఏ మేడం నేను సాయి ప్రసాద్ గారు కూర్చున్నాం సార్. చూసుకుని మీ అన్నిటి మీద ఇప్పుడు ఎట్లా ఒక